చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్దాం. అందరం చెప్తా, రెండు చేతుల పైకి ఎత్తి పెద్దగా చెప్తా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలి. ఈ రోజున దేవుడు సృష్టిలో సృజించినటువంటి ప్రతి పక్షిని గురించి, ప్రతి జంతువుని గురించి, ప్రతి వృక్షమును గురించి కొన్ని నేర్చుకోవాలని ప్రారంభములోని దేవుడు మనతో భక్తుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. చెట్ల గురించి, పక్షుల గురించి, అదేవిధముగా మృగాల గురించి, అదేవిధముగా చేపల గురించి, ఇలా ఒక్కొక్క జీవి గురించి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి దేవుడు సృష్టిలోనే మన నిమిత్తమై సకల జీవరాశులను ప్రభు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చేతులపై గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, హల్లెలూయా. సకల జీవరాశులను ప్రభు ఏర్పాటు చేశారు గనుక మనం ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఆయనని ఎమ్మడిస్తున్నటువంటి పేతురు, ఆయన ఎంట తిరుగుతున్నటువంటి 12 మంది శిష్యులు ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణం పేరు కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణం. ఆ పట్టణానికి వచ్చిన తర్వాత పేతురు, యేసుక్రీస్తు, తన శిష్యులు ఆ పట్టణంలో ఒక ఇంట్లో ప్రవేశించి ఉన్నారు. ఆ పట్టణంలో ఒక ఇంట్లో ప్రవేశించి ఉన్నప్పుడు భూరాజులు, పన్ను వసూలు చేసేవారు, సుంకర్లు, వీళ్ళందరూ పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు, మీ బోధకుడు మాకు పన్ను చెల్లించడా, సుంకము కట్టడా అని పేతుర్ని అడిగారు. అక్కడ పన్ను వసూలు చేసేటువంటి భూరాజులు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, తప్పనిసరిగా మా బోధకుడు మీకు పన్ను కడతాడు, మీరేం భయపడద్దు అని చెప్పి పేతురు లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే యేసుక్రీస్తు బయట జరిగిన సంభాషణ అంతా విన్నాడు. బయట భూరాజులకి పేతురుకు జరిగినటువంటి సంభాషణ అంతా విన్నాడు. ఆయన విని మరల యేసయ్య జ్ఞాపకం చేస్తాడు. పేతురు, భూరాజులు ఏమని అడిగారు నిన్ను, నీకేం మాట్లాడారు అని యేసుక్రీస్తు పేతురుకి మరలా జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు జ్ఞాపకం చేసినప్పుడు, ఏమి లేదయ్యా, మీ బోధకుడు పన్ను చెల్లించడని అడుగుతున్నారు అని యేసయ్యతో పేతురు చెప్పాడు. అసలు పన్ను ఎవరు కట్టాలి? వినండి, సుంకము ఎవరు చెల్లించాలి? అన్ని జనులా లేక దేవుని నమ్ముకున్నవారా అని యేసుక్రీస్తు పేతురుని అడిగాడు. పేతురుని అడిగినప్పుడు పేతురు, అయ్యా, అన్ని జనులే కానీ పన్ను చెల్లించవలసింది, మనం చెల్లించవలసిన అవసరం లేదు అని పేతురు చెప్పాడు. అక్కడ మీరు వాక్యాన్ని ఒక్కసారి మీరు చదివితే మీకు అర్థమైద్ది. మీ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17
25వ వచనము నుంచి చదవండి. భూరాజులు సుంకమును పన్నుని ఎవరి యొద్ద వసూలు చేస్తారు? ఆయన ఏం చెప్పాడు? అన్ని జనులు వద్దని చెప్పాడండి పేతురు. యేసు అలాగైతే కుమారులు కూడా స్వతంత్రులే. హల్లెలూయా. వినండి, వారికి మనం అభ్యంతరముగా ఉండకుండా ఉండినట్లు. ఈనాడు మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వింటేనే మీకు అర్థమైంది. సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని కంటే ఏది మీరు ఎక్కువ ప్రేమించొద్దు. వచ్చిన మీరు దేవుని యొక్క వర్తమానాన్ని మీ మనస్సులో, మీ హృదయంలోనికి దానిని ఆహ్వానించండి. ఆ వాక్యం మీ క్రియ జరిగిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యానికి నీరు కట్టి ఫలింపజేస్తాడు. ఆమేన్. చేతులు బయటకు అడిగలు చెప్పాలి, పెద్దకు చెప్పాలి, అందరూ చెప్పాలి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. వారికి మనం అభ్యంతరముగా ఉండకుండా ఉండినట్లు. నువ్వు వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళాలి. ఒక గాలాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఆ గాలాన్ని పట్టుకొని వెళ్ళి సముద్రంలో ఆ గాలాన్ని విసిరికొట్టు. మొట్టమొదటి ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో సెకేలు ఉంటుంది. దానిని, ఆ నాణ్యాన్ని అమ్మి నీ కొరకు నా కొరకు సుంకము చెల్లించు, పన్ను కట్టు అని పేతురుకి యేసయ్య చెప్పిన మాట. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇప్పుడు వాక్యం వినేటప్పుడు చాలా అభ్యంతరాలు ఉంటాయి. మీకు అభ్యంతరాలు వస్తాయి. సాతాను అభ్యంతరాలు కలుగజేస్తూ ఉంటాడు వాక్యం మీద మనసు పెట్టనీయకుండా. ఆలోచించండి. ఈ 2 గంటలు, 1 గంట కూడా ప్రభు సన్నిధిలో మందిరంలో మీ మనసు నిలపనివ్వకుండా, మనసుల ద్వారా నీకు అభ్యంతరాలు రావచ్చు. లేదు, నీ బలహీనతల ద్వారా నీకు అభ్యంతరాలు రావచ్చు. అభ్యంతరాలు వస్తాయి. అయితే దేవుని పనికి అభ్యంతరాలు మనం కలుగు చేసుకోకూడదు. గనుక మనం అభ్యంతరముగా వారికి ఉండకుండా ఉండినట్లుగా నువ్వు సముద్రంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. పేతురు యేసయ్య చెప్పినట్లుగా ఒక గాలాన్ని పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ గాలాన్ని సముద్రంలో విసిరి కొట్టాడు. గాలం అంటే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. ఆ గాలాన్ని సముద్రంలో విసిరి కొట్టాడు. కొట్టగానే గాలానికి చిక్కుకుంది ఒక చేప. ఆ చేప నోట్లో, వినండి, ఒక సెకేలు ఉంది, ఒక నాణ్యము, విలువ కలిగిన నాణ్యం ఉందండి. ఆ విలువ కలిగినటువంటి నాణ్యాన్ని అమ్మి నీ కొరకు, నా కొరకు భూరాజులకి పన్ను చెల్లించు. చప్పట్లు కొట్టు, పెద్ద కొట్టాలి. మీరు అందరూ ఉద్యమం ఉండాలి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు అరే అక్కడ కూర్చొని కాదు బిడ్డా, అక్కడ నుంచొని వేయాలి. నువ్వు శానిటైజర్ ఎవరికన్నా ఇస్తే అర్థమవుతుందా? అక్కడ నుంచొని, బయట నుంచొని అక్కడ వేయాలి. శానిటైజర్ ఎవరికన్నా వేయగలిగితే, అసలు వేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు డబ్బులు ఎక్కువైన శానిటైజర్ తెచ్చుకుంటున్నాం. వారానికి వచ్చి 2 బాటిల్ అయిపోతుంది. 250 రూపాయలు ఒక్కొక్క బాటిల్ వచ్చి, ఒక్కొక్క బాటిల్ 150 రూపాయలు. ఇంచుమించు ఈ శానిటైజర్కే
నెలకొచ్చి 1500 ఖర్చు అవుతుంది. 250 రూపాయలు మొన్న దాకా బాటిల్ వచ్చి ఒక రోజైతే ఒక బాటిల్ తీసుకొస్తే పూర్తిగా అయిపోయింది. రా కూర్చో, శానిటైజర్ అయిపోతే ఏమైంది, కూర్చోక. చేతుల పైది గట్టిగా చెప్పాలి, పెదవి చెప్పాలి మీరు అందరూ. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇక్కడ మనం బాగా గమనిస్తే, నువ్వు గాలాన్ని పట్టుకొని వెళ్ళి ఆ గాలాన్ని సముద్రంలో విసిరికొట్టు. ఆ గాలానికి ఒక చేప చిక్కుకుంటుంది. ఆ చేప నోట్లో సెకేలు ఉంటుంది, ఒక విలువైన నాణ్యం ఉంటుంది. దాని నోట్లోంచి తీసి దాన్ని అమ్మి నా కొరకు నీ కొరకు పన్ను కట్టు, 1/2 సెకేలు పన్ను కట్టు. మీరు వాస్తవంగా అయితే గమనిస్తే సముద్రంలో చేపలు చాలా ఉంటాయి. సముద్రం అంటేనే చేపలు ఉండే స్థలం అది. చేపలు నీళ్ళలోనే ఉంటాయి, బయట ఉండవు. అవి ఒకవేళ మనం బయటికి తీసిన 15-20 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకబోయి. వాటికి నీళ్లు ఉంటేనే బ్రతకగలుగుతాయి, నీళ్లు లేకపోతే చేప బ్రతకలేదు. ఇప్పుడు చేప ఎవరికి సాదృశ్యం అంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసికి సాదృశ్యం. వాక్యము, ప్రార్థన, అభిషేకము, సన్నిధి, మందిర ఆవరణము, సహవాసము నీలో ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు. వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, సహవాసము లేకుండా, సన్నిధి లేకపోతే నువ్వు బ్రతికి ఉన్నా కానీ చచ్చిన అనుభవాలు ఉన్నట్లే. ఎప్పుడు చూసిన చేప నీళ్ళలోనే ఉంటుంది, నీటి బయటకు రాదు. బయటకు వస్తే చచ్చిపోతుంది. చేప విశ్వాసికి సాదృశ్యమై ఉంది. ఆమేన్. గట్టిగా చెప్పాలి మీరు అందరూ, పెద్దగా చెప్పాలి. చేప నోట్లో సెకేలు ఉంది. విశ్వాసి నోట్లు ఏముండాలి? ఈరోజు విలువైన మాటలు ఉండాలి, శ్రేష్టమైన వాక్యం ఉండాలి. విశ్వాసుల నోట విశ్వాసం ఉండాలి, విశ్వాసుల నోట పరిశుద్ధత ఉండాలి, విశ్వాసుల నోట ప్రార్థన ఉండాలి, విశ్వాసుల నోట మంచి సాక్ష్యాలు ఉండాలి. మరి శాప నోట్లు ఏముందండి? విలువైనటువంటి సెకేలు ఉంది. ఆమేన్. మరి నీ నోట్లే ఉండాలి. ఇప్పుడు ఏమండి, మన నోట్లే ఉండాలి. కొంతమంది నోట్లో ఏదేది ఉంటుందో నాకు తెలీదు, నోరంతా ఎర్రగా అయిపోద్ది. మసాలు మనం వస్తారంతే, బస్సులో కూర్చొని వస్తారు. ఏమండి, పక్కనోళ్ళు ఎవరన్నా అనుకుంటా కానీ పట్టించుకోరు. వాళ్ళ నోట్లో పాన్ పగారాలో, కిల్లీలో, లేకపోతే ఇంకేదేదో వాళ్ళ నోటి నిండా ఏదో ఒకటి ఉంటా ఉంటుంది. వాళ్ళ నోట్లో ఏదో ఒకటి బూతి మాటలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళ నోట్లో ఏదో ఒకటి పాపపు తలంపులతో కొన్ని మాటలు ఉంటూనే ఉంటాయి. వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు చేప నోట్లో సెకేలు ఉంది. ఆ సెకేలు ఒక విలువైన నాణ్యం. అది హల్లెలూయా. ఆ విలువైనటువంటి నాణ్యము నమ్మి నీ కొరకు, నా కొరకు పన్ను చెల్లించు భూరాజులకు అభ్యంతరముగా ఉండకుండా ఉన్నట్లు చేప నోట్లో సెకేలు ఉంది. అది అమ్మాలి నువ్వు. అంటే ఇప్పుడు దాని నోట్లో ఏముందంటే సెకేలు ఉంది, విలువైన నాణ్యం, అది వెలగలిగిన నాణ్యం. అది దాని నోట్లోది పేతురుకి పన్ను చెల్లించడానికి ఉపయోగపడుతుంది, అటు యేసుక్రీస్తుకు పన్ను కట్టడానికి ఉపయోగపడుతుంది, యేసయ్య నిమిత్తం పన్ను చెల్లించడానికి ఉపయోగపడుతుంది. రెండిటికి ఉపయోగపడుతుంది ఆ సెకేలు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు విశ్వాసులు అంటే మీరు వినండి, యేసయ్యకి ఉపయోగపడాలి ఒకటి. రెండోది, పేతురు అంటే సంఘం. ఆమేన్.
యేసుక్రీస్తు అన్నాడు మత్తయి సువార్తలో, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడతానన్నా లేదు. చదవండి 16వ అధ్యాయమా. చిన్నపిల్ల జాగ్రత్త కూర్చోలే, సరి కూర్చో, స్టడీలు కూర్చో అమ్మా, స్టడీలు కూర్చోబెట్టుకో, వాడిని కూడా బయటికి పంపి కాకు. హల్లెలూయా. పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు. ఏనండి మీరు చాలా జాగ్రత్తగా, పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు పేతురు అంటే ఏమిటంటే సంఘం. ఇది ఏ సంఘం? యేసు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కొని ఒక సంఘముగా కట్టుకున్న సంఘం ఇది. ఏనండి సంఘం ఇది, సంఘం. ఇది ఎవరి సంఘం? దైవ సేవకుడు యేసురత్నం పాస్టర్ గారి సంఘం కాదు, లేదు ఫలానా వ్యక్తి సంఘం కాదు, క్రీస్తు సంఘం ఇది. ఏనండి మీరు చాలా ఆత్మీయంగా వాక్యం వినాలి. ఈరోజు నా సంఘం అండి అని అంటానికి నాకు కుదరదు. ఈ సంఘం కోసం నేను ప్రాణం పెట్టానా? ఈ సంఘం కోసం రక్తాన్ని క్రైతములు చెల్లించానా? ఈ సంఘం కోసం నేను ముళ్ళ కిరీటం తల మీద పెట్టుకున్నానా? ఈ సంఘం కోసం నేను గాయపరచబడ్డానా? ఈ సంఘం కోసం ఒకటి తక్కువ 40 కోట్ల దెబ్బలు అనుభవించానా? నేను కాదండి, నా ప్రభువునిటువంటి యేసుక్రీస్తు సంఘము. యేసయ్యది. చప్పట్లు కొట్టు, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినాలి మీరు చాలా జాగ్రత్తగా. పేతురు అంటే సంఘం. పేతురు నీ కొరకు, నా కొరకు ఆ చేప నోట్లున్న సెకేల్ని విలువైనట్టు నాణ్యము నమ్మి వారికి భూరాజులకు పన్ను చెల్లించు. అటు దేవునికి ఉపయోగపడుతుంది చేప నోట్లు సెకేలు, ఇటు సంఘానికి ఉపయోగపడుతుంది. చేప అంటే విశ్వాసికి సాదృశ్యము. ఆమేన్, ఆమేన్. చేపలు చూడని వాళ్ళు ఎవరు లేరు. ఆదివారం అక్కడికి వెళ్ళారంటే షాపుల దగ్గరికి, ఇవర్సికాల దగ్గరికి, లేకపోతే చింతలపూడి దాటిన తర్వాత, లేకపోతే గుంటూరు రోడ్లోకి వెళ్తే, లేకపోతే నిడుబ్రోలు పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే, ఏమండి బిర్జి దగ్గరికి వెళ్తే చేపలు కువ్వలు ఉంటాయి. చేపలే తెలియనోడు ఎవడు లేడు. చేప విశ్వాసుల సాదృశ్యం. ఈ రోజున నీ దైవానంద జీవితంలో నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నిష్ఠ సంఘానికి ఉపయోగపడుతున్నావా? కొంతమంది దేవునికి ఉపయోగపడరు, సంఘానికి ఉపయోగపడరు. వినండి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా నడిపించబడాలి, ఇలా మనుషులను సంతోషపెట్టాలి, భార్యని సంతోషపెట్టాలని మనిషి భర్త ఆలోచన చేస్తూ ఉంటాడు, భార్య ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లలేమో మా తల్లిదండ్రులు సంతోషపెట్టాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలని పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నాది 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 అని కొంతమంది నాది నాది అని కొట్టుకుంటూ ఉంటారు. నాది 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 అని కొట్టుకుంటూ ఉంటారు. ఏమండి, దానివల్ల నువ్వు ప్రయోజనం ఏముందండి? నీకు ఉపయోగం ఏమి లేదు. దేవుడికి నువ్వు ఈ రోజున నువ్వు ఎలా ఉండాలంటే ఉపయోగపడే పాత్రగా తీర్చిదిద్దబడాలి. ఆమేన్. అటు దేవునికి ఉపయోగపడాలి, ఇటు చూస్తే సంఘానికి ఉపయోగపడాలి. సంఘములో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి, సంఘములో ఎంతో ఖర్చు ఉంటుంది. ఒక సేవ జరగాలంటే మామూలు మాటలు కాదు. ఇదంతా అర్థం చేసుకోండి. ఒక కుటుంబం, చిన్న కుటుంబమే 3-4 పోషించబడాలంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకోవాలని, మనం ఈ సంవత్సరం ఎలా పోషించబడాలి, ఎలా కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలని ఎన్నో విధాలు ఒక మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తూ ఉంటాడు. సంఘము కట్టడము, సంఘం నడిపించడం అంటే మామూలు మాటలుగా, సంఘములు ఎన్నో ఖర్చులు ఉంటాయి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు తెల్ల బట్టలు కట్టుకున్నాడు కదా,
మనం వస్తున్నాం, వాక్యం వింటున్నాం, సంఘంలో జరిగే కార్యక్రమాలు మనకు అంత అవసరమా? సంఘంలో జరిగే అవసరాల గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? వస్తున్నాం, వాక్యం వింటున్నాం, మనం బ్రతికి ఉన్నాం, క్షేమంగా ఉన్నామని అదే మనుషులు ఆలోచన చేస్తారు. కానీ సంఘములో ఉన్న అవసరాలు తెలుసుకొని సంఘ క్షేమము కోసం నీ ప్రాణం పెట్టే బిడ్డగా మార్చబడాలి. సంఘములు ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చగలిగినటువంటి చేప వలె ఉండాలి. ఆమేన్, ఆమేన్. మేము పరిచర్య చేసే దినాలలో సంఘములో మందిరానికి పైన ఇద్దరు తాటాకులు పోయి అనుకో, అందరు విశ్వాసాలందరూ గుడి కన్నా తాటాకులు పోయినాయి కదా చర్చి పైన. వినండి, అందరూ మేము ఎంత సహాయం చేస్తామని వాళ్ళు సంఘానికి సహాయం చేస్తుంటారు. యాంబులివర్ పోయిందనుకో, అన్న మేము ఖర్చు ఇస్తాము, యాంబులివర్ బాగు చేసుకురండి అన్న. కరెంటు బిల్లు వచ్చిందనుకో, అన్న మేము కడతామని. అటు సంఘంలో బాధ్యతలు. మిమ్మల్ని ఎవడ కరెంటు బిల్లు కట్టమంటలేదు, ఇక్కడ ఎవడ మిమ్మల్ని కప్పు ఏమని అడగటం లేదు. అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. ఎందుకంటే ఆ భారం సేవకూడదు కాబట్టి మీరు చేయాలి. ఎందుకంటే చేస్తేనే మీకు అది ప్రయోజనకరంగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇటు నువ్వు దేవునికి ఉపయోగపడాలి, అటు సంఘానికి ఉపయోగపడాలి. సంఘముల అవసరాలు ఉంటాయి, అవసరాల కోసం నువ్వు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉండాలి. రెండింటికి ఉపయోగపడుతూనే ఉండాలి. ఆ రోజు తాటాకుల మందలు సేవ చేసాం. తినండి, అర్థం చేసుకోండి. 10 మంది 20 మంది సేవ చేసేవాళ్ళు. ఆరంభ దశలో డ్రమ్ము పగిలిందంటే 1 వారం దాకా వేయించుకోలేని స్థితి. గమనించండి, అంత కష్టమైన పరిస్థితులు. ఈరోజు నీ దైవ జీవితంలో దేవునికి ఉపయోగపడుతున్నావు. ఎంత ఉపయోగపడుతున్నావు? రోజుకొచ్చి 24 గంటలు ఒక రాత్రి పగలు 24 గంటల దేవునికి నువ్వు ఉపయోగపడే పాత్రగా ఉన్నావా? ఇది సంఘానికి ఉపయోగపడే పాత్రగా ఉన్నావా? ఏంటి దేవుని రక్షించుకున్న ఉద్దేశం? దేవుడిని రక్షించుకున్న ఉద్దేశం ఏమిటి? చేప నోట్లో సెకేలు. యేసయ్య ఏం చెప్తున్నాడు? నా కొరకు, నీ కొరకు. హల్లెలూయా. చేప నోట్లో సెకేలు ఉంటుంది, అది నీ కొరకు ఉపయోగపడుతుంది, నా కొరకు ఉపయోగపడుతుంది. విశ్వాసి రెండుగా ఉండాలి. అటు దేవునికి ఉపయోగపడాలి, రెండోది ఇటు సంఘానికి ఉపయోగపడాలి. ఆమేన్, ఆమేన్. ఈ రెండు ఉండే అనుభవం నీలో ఉందా? ఈ రోజున అది తలంచు ముందు. ఈ 2 అనుభవాలు నీలో ఉన్నాయా? ఈ అనుభవాలు నీలో ఉన్నాయా? కొంతమంది అటు దేవునికి ఉపయోగపడరు, ఇటు సంఘానికి ఉపయోగపడరు. సంఘానికి ఉపయోగపడరు, అటు దేవునికి ఉపయోగపడరు. ఇక వాళ్ళు విశ్వాసులుగా ఎవరు గుర్తించరు, దేవుడే గుర్తించడు. వాళ్ళు చెప్పుకుంటారు, మేము విశ్వాసులమండి, ప్రార్థన చేసుకుంటున్నామండి, ఆరాధన చేసుకుంటున్నామండి, వాక్యం వింటున్నామండి, మేము లైవ్లో కూడా వాక్యం వింటున్నామండి, మళ్ళీ పెద్ద సెల్ ఫోన్లో కూడా వాక్యం వింటున్నామండి, అప్పుడప్పుడు చప్పట్లు కొడుతున్నామండి అని అంటారు. ఎవరు గుర్తించరు, దేవుడు గుర్తింపులోనూ ఉండవు. అర్థం చేసుకో, ఒకటి దేవునికి నువ్వు ఉపయోగపడాలి, రెండోది సంఘానికి ఉపయోగపడాలి. సంఘాన్ని నువ్వు డెవలప్మెంట్ చేయాలి, నువ్వు అభివృద్ధి చేయాలి. అర్థం చేసుకోండి. దైవ సేవకుడు ఏంటంటే వాక్యం చెప్పి వాక్యం ద్వారా మిమ్మల్ని పోషించటమే తప్పితే మరొక మార్గం దైవ సేవకుడికి ఉండదు. ఏనండి, మరొక అవకాశం దైవ సేవకుడికి ఉండదు. కనుక నువ్వు గాలం వేయాలి. దేవునికి స్తోత్రం. గాలం వేస్తే ఒక చేప పడింది, ఆ చేప నోట్లో సెకేలు ఉంటుంది. బైబిల్ 2 భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరు బాప్తిసం తీసుకున్నారు. వినండి, మీరు చాలా చక్కగా ఈ రోజున మీతో ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు వినండి, విని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు దయచేసి, ప్లీజ్ వినండి. బైబిల్ 2 భార్య భర్తలు ఉన్నారు. భార్య భర్త ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. ఇద్దరు మారారు, రక్షించబడ్డారు, యేసు రక్తముల కడగబడ్డారు, దేవునికి సొత్తుగా మార్చబడ్డారు. ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. ఇద్దరు బాప్తిసం తీసుకున్న తర్వాత దైవజనుడైన పౌలు వాళ్ళ గురించి ఒక విషయాన్ని వెల్లడి చేస్తాడు, సిఫారసు చేస్తాడు, వందనాలు చెప్తాడు. ఏమని చెప్తాడు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 చరణాలు.
చూడండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అక్విలాకును వందనాలు చెప్పండి. వాళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలు. అక్విలా, ప్రిస్కిల్లా. వినండి, అక్విలా ప్రిస్కిల్లా భార్య భర్తలు, ఇద్దరు భార్య భర్తలు. వీళ్ళిద్దరి గురించి వందనాలు చెప్పమన్నాడు. ఎవరండి? దైవజనుడైనటువంటి పౌలు గారు. ఎందుకు చెప్పమన్నాడు వీళ్ళకి వందనాలు? చదువు. అది హల్లెలూయా. దైవ సేవకుడు ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికని తెగించారంట. ఏం తెగిస్తామండి మనం? ఒక గంట మోకరించే ప్రార్థన చేయలేము. నాకు చూడండి, ఒక గంట మోకరించే గట్టిగా ప్రార్థన చేయలేము, ఉపవాసం ఉండలేము, పరిపూర్ణంగా ఆరాధన చేయలేము, మోకాల మీదకి రాలేము. ఇంకా దైవ సేవకుడు ప్రాణం కోసం నువ్వేం తెగిస్తావు నీ ప్రాణాన్ని? ఈ రోజున మీరు గమనించండి, దైవ సేవకుడు ప్రాణము కోసం అక్విలా ప్రిస్కిల్లా భార్య భర్తలు తెగించారు. వారి ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకాడలేదు. సంఘము కోసం ప్రాణం పెడుతున్నారు. దేవుని కోసం ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నారు. తెగింపులో ఉందండి గొప్ప అద్భుతము. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. మాత సరిగా రావటం లేదు, కంచు మాత రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. వినండి, చాలా జాగ్రత్తగానండి. వాళ్ళ ప్రాణాలు తెగిస్తున్నారంట. ఈ రోజున చాలామంది తెగిస్తారు పిల్లల కోసం, ఏమండి, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ఏమండి, వీటి కోసం వాటి కోసం, ఇహలోక సంబంధమైన వాటి కోసం ప్రాణాలను లెక్క చేయరు, ప్రాణాలను తెగిస్తారు. ఏమైపోయినా బాధలేదు అని కుటుంబం కోసం మనిషి ఖర్చు అయిపోతున్నాడు, నిలివేళ ఖర్చు అయిపోతున్నాడు. పిల్లల కోసం మనిషి నిలివేళ ఖర్చు అయిపోతున్నాడు. జానడు పొట్ట కోసం మనిషి పరితపిస్తున్నాడు. గమనించండి, జానడు ఆప్టల్, జానడు పొట్ట. ఇది 4 జానలు కూడా ఉండదు, 15 జానలు ఉండదు, 50 జానలు ఉండదు. జానడు పొట్ట కోసం మనిషి ఈ రోజున పరితపిస్తున్నాడు, లెక్క చేయటం లేదు. ఒక్కొక్క ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ప్రాణాలను తెగించి ఆ పిల్లలకు వచ్చిన ఆ పోషణ జీతం అన్ని పిల్లల ఖర్చు పెడుతున్నాడు. ప్రాణం అయిన పోద్ది ఆ ఫ్యాక్టరీలో, ఆయన లెక్క చేయటం లేదు. వీళ్ళిద్దరు భార్య భర్తలు అక్విలా ప్రిస్కిల్లా దేవునికి ఉపయోగపడుతున్నారు. దైవ సేవకు నిమిత్తమై వాళ్ళ ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి మీరు. తెగింపు నీలో ఉందా? ఏమండి, నీ ప్రాణం దేవునికి ఇవ్వటానికి తెగిస్తున్నావా? సంఘము కొరకు తెగిస్తున్నావా? నడుము బిగిస్తున్నావా? ఒక ప్రాంతంలో మేము సువార్త చెప్పడానికి వెళ్తే, వినండి, అది గృహంలో సువార్త చెప్పేది, బయట పబ్లిక్ కాదండి. గృహంలోకి వెళ్ళి సువార్త చెప్పడానికి నేను, పాస్టర్ గారు, మాతో 2 భార్య భర్తలు కలిసి ఒక గృహానికి తీసుకెళ్ళారు. వినండి మీరు, జరిగిన సిచ్యువేషన్. ఒక గృహానికి తీసుకుని వెళ్తే ఆ గృహంలో ఒక యవనస్తురాలు ఉన్నారు. ఆ గృహంలో ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలికి వాళ్ళు ఎప్పటి నుంచో పాస్టర్ గారిని తీసుకొస్తామని చెప్పారు. చెప్తే మాకు ఆ సమయం వచ్చింది. శనివారం రాత్రి 9 గంటల పరిశుద్ధాత్మ కూటం అయిపోయిన తర్వాత ఇంచుమించు 15-16 కిలోమీటర్ల బైక్ మీద వెళ్ళాలి.